డాక్టర్లు రోగుల నాడిని చూసి రోగ నిర్ధారణ చేయటంలో సిద్ధహస్తులు. అదే కాకుండా రాజకీయాల్లో ప్రజల నాడిని గమనించి రాజకీయాల్లో కూడా రాణించగలమని చెప్పి నవంబర్ 30న జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండే డాక్టర్లు వారి యొక్క సత్తాను చాటారు. ఏకంగా 119 మందిలో 15 మంది డాక్టర్లు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు గెలుపొందటం అనేది ఒక విశేషం. అంటే ఈనాడు తెలంగాణ శాసనసభలో 13% మంది డాక్టర్లు, అంటే రోగులకు చికిత్స చేసే డాక్టర్లు సామాజిక రుగ్మతలను తొలగిస్తాం, సమాజంలో ఉండే అనేక రకమైన సమస్యలు పరిష్కరిస్తామని నడుంగట్టి రాజకీయాల్లో ఈ రోజున శాసనసభకు ఎన్నికవటం జరిగింది. ఒకటి, మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ బూక్యా మురళీ నాయక్. 2, డోర్నకల్ ఎస్టీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున జాటోతు రామచంద్రు నాయక్. 3, మానకొండూరు ఎస్సీ కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. 4, కోరుట్ల నుంచి పిఆర్ఎస్ పార్టీ తరపున డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. 5, జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ తరపున డాక్టర్ ఎం సంజయ్ కుమార్. 6, నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి. 7, అచ్చంపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ. 8, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి. 9, మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు. 10, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ గడ్డం. నారాయణ్ ఖేడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి. 11, చెన్నూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. 12, సిర్పూర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. 13, భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున డాక్టర్ తెల్లం వెంకట్రావు. 14, సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ మట్టా రాగమయి. 15, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ భూపతి రెడ్డి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేస్తూ తన అమూల్యమైన సేవల ద్వారా సమాజంలో మంచి పేరు తెచ్చుకుని వివిధ రాజకీయ పార్టీల తరపున పోటీ చేసి ఈరోజు శాసనసభలో అడుగుపెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ దిశగా ఒక బంగారు తెలంగాణని సాధించే దిశగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి
15 మంది వైద్యము చేసే డాక్టర్లు శాసనసభలో అడుగు పెట్టడం అనేది ఒక విశేషం. ఇలానే విద్యాధికులు, మేధావులు, విజ్ఞులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకు అంకితం అవడం అనేది ఆనందదాయకము, హర్షదాయకమని విశ్లేషకులు భావిస్తున్నారు.